ఇక్కడి నుంచే పైన ఈ చుట్టూ ఉంది అదే కుండం, అక్కడ మహా స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా వచ్చి అక్కడ ఆ చెరువు నుండి ఇక్కడికి ఇలా వస్తూ శివలింగం మీద అభిషేకం పడుతుంది. ఇంకా అలా శివలింగం కనపడట్లేదు, డబ్బులు ఇబ్బులు ఎన్ని వేసేసాను. ఎక్సలెంట్. సో ఇది కావేరీ స్థలం, తలకావేరి టెంపుల్. పైన వినాయకుడు, శివుడు ఉన్న అగస్త్యేశ్వర స్వామి ఉన్నారు. సో మనం ఇక్కడి నుంచి అసలు మొత్తము మేఘం పట్టేసి, మేఘం అంటే అది చూడు అసలు ఏం కనపడట్లేదు. ఎండ వస్తేనే కానీ ఏం చెప్పలేం. ఎక్సలెంట్. చెట్లకు కూడా పైకి నాచు పట్టేసిందంటే దాన్ని బట్టి ఆలోచించవచ్చు. ఎప్పుడు 365 రోజులు ఇక్కడ మ్యాక్సిమం వర్షం ఉండే అవకాశం ఉంది. పూజారులు కూడా రెయిన్ కోట్లు వేసుకుని పూజలు చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడి నుంచి చూపిద్దాం ఉండండి ఒక్క నిమిషం. అదిగో ఇది మహాకుండు. చూడు జనాలు ఇక్కడి నుంచి ఇలా స్నానం చేసుకుంటూ ఇలా దిగి అక్కడికి అలా స్నానం చేసుకుంటూ టికెట్ తీసుకోవాలి. స్నానం చేసి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోలేదు. అక్కడ మీకు చూస్తుంటే పూజారి చూడండి డ్రెస్ వేసుకున్నాడు, రెయిన్ కోట్. ఇంకా కనపడట్లేదు కదా, పూజారి డ్రెస్ చూడండి, రెయిన్ కోట్. అదే అక్కడే చిన్న కుండ ఉంది, అదే అక్కడ కావేరి జన్మస్థానం అన్నమాట. ఓకే, ఇక్కడ నేను కనపడతాను.